లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. ఆడుదాం ఆంధ్ర అవినీతి చిట్ట ఇదే. ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గత ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది గత ప్రభుత్వం. అందులోనూ ఆ క్రీడల శాఖ మంత్రిగా చేసింది ఎవరు? మన మహిళా మంత్రి, అప్పటి మహిళా మంత్రి, మాజీ మహిళా మంత్రి రోజా. అలాగే అప్పటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. సో వీరిద్దరూ ఎంతెంత దోచేశారు ఏంటి, పైగా వీళ్ళ వలన ఎంతమంది అధికారులు కూడా బలైపోయారు అని క్లియర్ కట్గా ఒక నివేదికనైతే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్. సో ఇంతకీ వాళ్ళు ఏం సమర్పించారు ఏంటి అనేది మీకు పూర్తిగా తెలియజేస్తా. మొత్తం మీద ఆటల పేరిట 20.37 కోట్లు తినేశారట. సో ఆ నివేదికలో వీళ్ళు సమర్పించింది. ఈ కార్యక్రమంలో 20.37 కోట్లు దోచుకున్నారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిగ్గు తేల్చింది. నాటి క్రీడల శాఖ మంత్రి రోజా ఈ కార్యక్రమం ముగింపు నిర్వహణ కాంట్రాక్టుకు తగిన అనుభవం, అర్హతలు లేని తమ కుటుంబ సన్నిహితుడి కంపెనీకి కట్టబెట్టారని గుర్తించింది. ముగింపు కాంట్రాక్ట్ కార్యక్రమం అసలు ఏ ఒక్కటి వదలలేదండి. మామూలుగా భోజనాల్లో టేబుల్ మీద ఆకు పరిచిన దగ్గర నుంచి ఆకు మడిచేంత వరకు ప్రతి దాంట్లో కుంభకోణమే భోజనంలో అన్నట్లుగా. ఇక్కడ ఈ కార్యక్రమానికి సంబంధించి చివరికి ముగింపు కార్యక్రమానికి సంబంధించి కూడా కాంట్రాక్టు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి, అనుభవం లేని వాళ్ళకి ఎలా పడితే అలాగా చేసేసారట. సో అప్పటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తన ప్రధాన అనుచరుని ముందు పెట్టి అక్రమాలకు పాల్పడ్డారని నిర్ధారించింది. ఈ టోర్నమెంటుకు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కల్పించేందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేరిట క్షేత్రస్థాయిలోని వైసీపీ నాయకులు జేబులు నింపారని వెల్లడించింది. అసలు మనం మొహమాటం వెళ్ళేది ఇందులో మన వాళ్ళకు దోషి పెడతామంటే వైసీపీ నాయకులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేరిటంట. అది ఏదో ప్రోగ్రామ్ని మనం ఏదో ఎన్హాన్స్ చేస్తాం పబ్లిసిటీ కోసం అట వీళ్ళు చేసిన పనులు. క్రీడా పరికరాలు కిట్ల సరఫరాదాలతో కొమ్మక్కై టెండర్ నిబంధనలు పరిశీలించడం సడలించడంలో అత్యంత నాసిరకమైన క్రీడా పరికరాలు సరఫరా అయ్యాయని తేల్చింది. ఏమండి, క్రీడా పరికరాల గురించి మాట్లాడితే నాసిరకాలని ఏం చెబుతాం? అక్కడ ఎంతో పవిత్రమైన స్వామివారి సన్నిధిలోని ప్రసాదానికి నెయ్యికే దిక్కు లేదు, అక్కడే నాసిరకాన్ని పంపిస్తే మీరు ఇక్కడ క్రీడల శాఖ గురించి ఏం మాట్లాడుకుంటాం మనం? క్రీడల్లో ఏమన్నా మంచి వీళ్ళు అసలు వీళ్ళ హయాంలో ఇది క్వాలిటీ గలది, ఇది బ్రహ్మాండంగా చేశారు అని చెప్పడానికి ఒకటి ఉంటే ఆ ఒకటేంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీని గురించి మళ్ళీ మనం మాట్లాడుకోవడం ఒకటి. సో రోజా, సిద్ధార్థ రెడ్డి, అతని ప్రధాన అనుచరుడైన శాప్ ఐటీ కన్సల్టెంట్ జీకే కిషోర్ బాబుపై క్రిమినల్ కేసు నమోదు చేసి, ఇది అండర్లైన్ చేసుకోండి, క్రిమినల్ కేసు నమోదు చేసి ఈ కుంభకోణంపై ఏసీబీ లేదా సిఐడితో దర్యాప్తు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఏసీబీ లేదా సిఐడితో ఇన్వెస్టిగేషన్ చేయించాలట. సో ఎందుకు, ఏం చేస్తాం? ఈ మేరకు తాజాగా ప్రభుత్వానికి సమర్పించిన విచారణ నివేదికలోని కీలక అంశాలు ఏంటో ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ఎన్ని తయారు చేసి ఏం చేసిన ఏమంటారు? ఇప్పుడు నేను దీనిపైనే గతంలో 4-5 డేస్ బ్యాక్ అనుకుంటా ఒక వీడియో చేశాను. పబ్లిక్ కామెంట్స్ ఏమన్నాయో తెలుసా అందులో మీకు? ఈవిడ నోరా ఇంకేమన్నానా అన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు పైగా అడిపోయారు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వానికి చేత కాదు, ఆవిడనేమి చేయలేరు, ఆడుదాం ఆంధ్రాలో తినేశారు అంటారు కానీ చర్యలేవి అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు వ్యూవర్సే. మరి దానికి ప్రభుత్వం ఎటువంటి సమాధానం చెప్తుందో చూడాలి. సో ఆడుదాం ఆంధ్రాను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసేందుకు తొలుత 42 లక్షలు కేటాయించారట. అది ఎందుకు సరిపోతాయి? చెన్నైకి చెందిన టింగ్ డిజిటల్ అండ్ క్రియేటివ్ ఏజెన్సీకి మరో 17.56 లక్షల రూపాయలు మంజూరు చేశారు. అప్పట్లో వైసీపీకి కన్సల్టెంట్గా సేవలు అందించిన ఐప్యాక్ టీం సభ్యురాలు విశాఖకు సంబంధించిన సంస్థ ఇది అంట. ఈ అదనపు నిధుల చెల్లింపులో నిబంధనలు పాటించలేదు. ఎందుకు పాటిస్తాం? మాకు అసలు నిబంధనలు పాటించాలి అనేది అసలు వర్తించదు కూడా. సో ఈ అదనపు నిధుల చెల్లింపులో నిబంధనలు పాటించలేదు. మొత్తం 17,56,000 రూపాయల్లో 7,56,000 రూపాయలు నాటి ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓ ఆదేశాల మేరకు చెల్లించారు.
మరో 10 లక్షల రూపాయల విడుదలకు సంబంధించి వివరాలు లభ్యం కాలేదు. ఇది ఈ రకంగా వ్యవహరించారు. జాతీయ క్రీడల నిర్వహణ బిడ్ దాఖలు కోసం 2016లో కేటాయించిన 1,85,00,000 రూపాయలను శాప్ అధికారులు అప్పట్లో ఎస్బీఐలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఆడుదా ఆంధ్ర కోసమంటూ నిబంధనలకు విరుద్ధంగా ఆ ఎఫ్డి తీసేసి సొమ్ము వాడేసి ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులు కూడా తీసేసి ఆడుదాం ఆంధ్రాకి పెట్టి వాడేశారట. వీళ్ళకి అర్థమైపోయి ఉంటుంది నాకు తెలిసి. ఏంటంటే ఇక ప్రభుత్వం రాదు అని అర్థమైంది. వీలైనంత వరకు ఉన్న డబ్బులు ఏదో రకంగా వాడేద్దాం, ఆడేద్దాం. ఇక మళ్ళీ అధికారం వస్తూ రాదు తర్వాత సంగతి భగవంతుడికి ఎరుగు. ముందు వాడేద్దాం. ఒకవేళ అదృష్టం బాగుండి 24లో గెలిచామనుకో మళ్ళీ మన దగ్గరే ఉంటుంది. ఓడిపోయామనుకో ఇది వాడేసుకొని ఉంటాంగా. ఈ రకంగా వేసినట్టు అన్నది అర్థం చేసుకోవాలి. సో అలాగే ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ కోసం 94.99 కోట్ల రూపాయలు విడుదల చేశారు. అంటే 94,99,00,000 అంటే లక్ష తక్కువ 95 కోట్ల రూపాయలు విడుదల చేశారట. ప్రతి సచివాలయానికి 10,000 రూపాయల చొప్పున, మండల నియోజకవర్గ స్థాయికి 25,000 చొప్పున అందజేశారు. ఈ కేటాయింపులకు మించి ఖర్చులు చేశారు. ఈ లోటు భర్తీ కోసం ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, నోడల్ అధికారులు జనరల్ ఫండ్స్ నుంచి 3.11 కోట్లు వాడేశారు. అంటే 3,11,00,000 రూపాయలు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, సత్యసాయి, అన్నమయ్య జిల్లాలో ఇలా చేశారు. దాతలు ఇచ్చిన విరాళాలు, స్పాన్సర్ల వివరాలు అందుబాటులో లేకుండా చేశారు. ఎందుకు చేస్తామండి? క్రీడా పరికరాల సరఫరాదారులకు తనకు 10% లంచాలు ఇవ్వాలని నాటి శాప్ ఎండి హర్షవర్ధన్ డిమాండ్ చేశారట. ఎండి ఏం తక్కువ దీనిలో అయితే శాప్ ఎండి హర్షవర్ధన్ అట 10% నాకు ఇవ్వండి అని చెప్పేసి అన్నారట. ఏది? ఈ క్రీడా పరికరాల కొనుగోలు చేసే దాంట్లో. అంటే ఎవరికి అందినంత వాళ్ళు దోచేశారండి. ఇక చెప్పండి దీని గురించి మాట్లాడుకోవాలంటే. 124 మంది అధికారులపై చర్యలకు సిఫారసు. ఎంతమంది అండి? 124 మంది బలి. ఏది? ఈ పుణ్యం అంట ఆడుదా ఆంధ్రం అంట. అప్పట్లో శాప్ ఎండీలుగా పనిచేసిన హర్షవర్ధన్, హెచ్ఎం ధ్యానచంద్ర, ఆర్ఎండ్బి అప్పటి ఈఎన్సి వేణుగోపాల్ రెడ్డి, ఆర్ఎండ్బి విజయవాడ సర్కిల్ ఎస్ఈవికే విజయశ్రీ, శాప్ ఈఓ ఎస్విడిఎస్ రామకృష్ణ, ఏడిఎస్వి రమణ, ఈ సిద్ధేలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి ఈ అధికారులు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అప్పట్లో డిఎస్డిఓలుగా పనిచేసిన అధికారులు, పలు మండలాల ఎంపీడీఓలు సహా 124 మందిపై చర్యలు తీసుకోవాలి. టెక్నికల్ కమిటీలో సభ్యులైన ఐఏఎస్ అధికారులు వాణిమోహన్, హర్షవర్ధన్, సురేష్ కుమార్లతో పాటు కొందరిపై తదుపరి చర్యల కోసం మరింత లోతుగా విచారించాలి. సో ఎంత లోతుగా విచారించాలి అని అంటే చూడండి ఎంతమంది అధికారులు. సో రోజా కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన రవికుమార్ ధూళిపాళ్ల సీఈఓగా ఉన్న గురు ప్రొడక్షన్స్ కంపెనీకి ఆడుదాం ఆంధ్ర ముగింపు కార్యక్రమ నిర్వహణ కాంట్రాక్ట్ కింద 2,70,00,000 రూపాయలు కట్టుబెట్టారు. ఆ సంస్థ 53.18 లక్షల ఖర్చుకే బిల్లులు సమర్పించింది. మిగతా 2,17,00,000 రూపాయల ఖర్చు వివరాలన్నీ కూడా ఎక్సెల్ షీట్లో రాసి ఇచ్చారా తప్ప సంబంధిత ఓచర్లు, బిల్లులు, రసీదులు ఏమీ సమర్పించాల. ముగింపు వేడుకల్లో నిర్వహించాల్సిన డ్రోన్ షో రద్దయినప్పటికీ పూర్తి పేమెంట్ 65 లక్షల రూపాయలు గురు ప్రొడక్షన్స్కి చెల్లించేశారు. ఇందుకు రోజా, సిద్ధార్థ రెడ్డి సహకరించారు. అప్పటి శాప్ ఎండి రామకృష్ణ, ఏఓఎస్ వెంకటరమణలు ఈ బిల్లులు ప్రాసెస్ చేశారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రధాన అనుచరుడు. అప్పట్లో శాప్ అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా, ఐటీ కన్సల్టెంట్గా పనిచేసిన జీకే కిషోర్ బాబుది ఈ కుంభకోణంలో కీలక పాత్ర. కనీస అర్హతలు లేని ఆయన్ను టెక్నికల్ కమిటీ సభ్యుడిగా నియమించారు. క్రీడా పరికరాలు, సామాగ్రి కొనుగోలుకు సంబంధించిన స్పెసిఫికేషన్స్, వాటి ఖరారు, టెండర్ల ప్రక్రియ, బిల్లులు ప్రాసెసింగ్ బాధ్యతలన్నీ కిషోర్ బాబే చూశారు. టెండర్ నిబంధనలు సడలించడంలో సహకరించినందుకు క్రీడల పరికరాలు, సామాగ్రి సరఫరా ఆయనకు భారీగా లంచాలు చెల్లించారు. సిద్ధార్థ రెడ్డికి తెలిసి ఇవన్నీ జరిగాయట. ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు ఏంటి అంటే వీళ్ళు దోచేసింది కోట్ల రూపాయలు, నాసిరకం పరికరాలు, నిబంధనల సడలింపులు, ఇవన్నీ ఒకెత్తు. ఇప్పుడు అధికారులు ఎంపీడీఓల దగ్గర నుంచి ఐఏఎస్ అధికారుల వరకు 124 బలయ్యింది. అందుగురించే ప్రభుత్వం కొంచెం వెనకడికి వేస్తుంది. ఇంతమంది అధికారుల పైన వేటు వేయాలి అంటే ఏం చేయాలి అని చెప్పేసి మరి ఆలోచిస్తుందనే ఇంతకాలం కూడా ఇది అలా జాప్యం అవుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజా గారికి సంబంధించిన శాఖలో ఎంత 20,37,00,000 రూపాయలు, తొలుత నేను చెప్పిన నెంబర్ రైట్, 20,37,00,000 రూపాయల వరకు కూడా
ఇది అవినీతిమయం. ఏది ముగింపు కార్యక్రమాల్లో ఇక ఆకు మడతేసేటప్పుడు కూడా మొత్తం నాకేసారు. ఇక ఇది పరిస్థితి. ఏ విధంగా దోచుకోవాలో ఆ రకంగా ఇంత దోచేసుకొని అసలు ఏ ధైర్యంతో ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని ఎలా పడితే అలా మాట్లాడుతుంది చూసారా. అధికారులు ఆ రకంగా బలైపోయారు. ఇప్పుడు విజిలెన్స్ నివేదిక సమర్పించింది. సో తప్పు చేసినా కానీ అసలు ఎక్కడ బెసకుండా మాట్లాడుతున్నారు చూసారా. నిజంగా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు ఏమాత్రం కూడా తగ్గకుండా ఇంకా విరుచుకు పడిపోవటం ఉంటుంది. ఇంకా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అలా ఉంది ఎలా ఉంది. ఇప్పుడు తమిళనాడు దగ్గరికి వెళ్ళి అక్కడ మాట్లాడుతుంది ఆవిడ. తమిళనాడులో అంటున్నారు చంద్రబాబు నాయుడు మహిళలకు 1500 ఎత్తన్నారు, ఎంతవరకు వేయలేదు, రొంబ వెళ్ళా ఎన్న వెళ్ళా అంట చెబుతూ ఉండరు అక్కడ తమిళ్లో. ఇక్కడ స్టాలిన్ ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది, మరి అక్కడే పోటీ చేసుకో, అక్కడే వెళ్ళు, ఏదో పార్టీలో ఉండు, ఇక్కడికి ఎందుకు ఆంధ్ర రాజకీయాలు మీకు. టింగురంగా అంట ఆ బార్డర్లో ఉండేసరికి అటైతే తమిళనాడు, ఇటైతే ఇది, అదేమంటే అత్తారిల్లు పుట్టిల్లిట్టు అన్నట్టుగా ఏదేదో చెబుతూ ఉన్నారు. సో ఇక్కడ ముందు ఈ సంగతి తేల్చండి. ఈ ఆడదాం ఆంధ్రాకి సంబంధించిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైనా కొంచెం గట్టిగా తెలిస్తే మహిళ లేదు, పాడు లేదు, ఇక్కడ నో మోర్ సెంటిమెంట్స్ అండ్ ఎమోషన్స్. అవినీతి చేసేటప్పుడు లేని మహిళా కోట శిక్షలు అప్పుడు వస్తుందా? సో నేరాలకి, అవినీతులకి, శిక్షలకి కోటాలు వర్తించవు, రిజర్వేషన్స్ వర్తించవు. అది మహిళలైనా వెనకబడిన వర్గాలైనా ఎవరైనా సరే. మనం అంటాం కదా నేరాలకి రిజర్వేషన్స్ వర్తించవని. మరి మహిళలని వెనకాడికి వేసేది ఏంటి? ఒక మహిళలాగానే మాట్లాడుతారు ఆవిడ, ఏ రకంగా మాట్లాడతారు? కాబట్టి ఇక్కడ విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిన దాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరించాలో, ఎవరెవరిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది మరి త్వరితగతిన తేల్చాలి అని చెప్పేసి కోరుకుందాం. ఎందుకంటే రోజా గారు మామూలు వ్యక్తి కాదు, ఎంతమందికి తగిలిచ్చారో. సో దీనిపైన మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.